భద్రాద్రి సీతారాముల కళ్యాణోత్సవం కోసం వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి భద్రాచలం శ్రీరామనవమి వేడుకలకు 1,00,000కు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ చెప్పారు. పట్టణమంతా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనుశ్రీ అందిస్తారు. కళ్యాణం ఆ తర్వాత పట్టాభిషేకం. సో కార్యక్రమానికి సంబంధించి వచ్చే భక్తాదులకి భద్రత పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అంటున్నారు పోలీస్ శాఖ వారు. మనతో పాటు జిల్లా ఎస్పీ ఉన్నారు, రోహిత్ రాజు గారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఈసారి ఎంతమంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వారికి అనుగుణంగా ఎలాంటి ఏర్పాట్లు భద్రత పరంగా చేశారండి? మనకు నార్మల్ గా మిథిలా స్టేడియం కెపాసిటీ వచ్చేసి 32,000 అమ్మా. అది కాకుండా కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ నియర్లీ మోర్ దెన్ 1 lakh పాపులేషన్. సో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము 2,000 పోలీస్ మెన్ డిప్లాయ్ చేయడం జరిగింది, వివిధ ర్యాంక్ ఆఫీసర్స్. అండ్ మోర్ ఓవర్ మా బందోబస్తు ప్లాన్ కూడా వివిధ సెక్టార్ 12 సెక్టార్స్గా డివైడ్ చేసి పార్కింగ్ ప్లేసెస్ కావచ్చు, బాతింగ్ ఘాట్ కావచ్చు, టెంపుల్ ఏరియా కావచ్చు, ఇవన్నీ కూడా డివైడ్ చేసి ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ని నియమించడం జరిగింది. చాలా మంది ఆడవాళ్ళు వస్తారు, ఉమెన్ సెక్యూరిటీ కూడా కొంత ప్రాధాన్యత కలిగిన విషయం. సేమ్ టైం పిక్ పాకెటర్స్ కూడా చెలరేగిపోయే టైం ఇది. ఇంతమంది భక్తాదులు వచ్చినప్పుడు వారి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? డెఫినెట్లీ అండి, ఈ భద్రాచలం టౌన్ అంతా కూడా సీసీటీవీస్ తోటి మేము కవర్ చేసాము, నిఘా నేత్రంలో ఉంది. అది కాకుండా ఈసారి డ్రోన్ సర్వేలెన్స్ తోటి కూడా ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉన్న బాతింగ్ ఘాట్ కావచ్చు, మీరు అన్నట్టు పిక్ పాకెటింగ్ కావచ్చు, సీసీటీవీస్ డ్రోన్స్తో పాటు సర్వేలెన్స్ టీమ్స్, సిసిఎస్ టీమ్స్ను కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా, పిక్ పాకెటింగ్ కాదు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అండ్ డైల్ 100 కూడా ఉంది. రైట్. ఆన్లైన్ టికెట్లే కాకుండా ఆఫ్లైన్లో బ్లాక్లో టికెట్లు అమ్మే కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. అలా మోసపోయే వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే డెఫినెట్లీ మీరు అన్నట్టు మోసపోయేది అయితే ఇంకా మా నోటీస్కి రాలేదండి. ఇన్ కేస్ ఏదైనా ఉంటే డెఫినెట్లీ భద్రాచలం టౌన్లో రిపోర్ట్ చేయొచ్చు. కొన్ని మాన్యువల్గా కూడా టెంపుల్ అండ్ రెవెన్యూ అథారిటీస్ వాళ్ళు ఇస్తున్నారు. రైట్. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు రాముల వారి కళ్యాణం? డెఫినెట్లీ అండి, ఆబ్వియస్లీ ప్రతి ఇయర్ పోతున్న కొద్దీ మేము ఇంకా బెటర్ చేయడానికి చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ భక్తులకు కావచ్చు, విఐపీస్ కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ది. అండ్ మోర్ ఓవర్ అన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, టెంపుల్, వీళ్ళందరితోటి కూడా కోఆర్డినేట్ చేసుకుని వీల్ ఎన్ష్యూర్ లైక్ హ్యాజల్ ఫ్రీ. రైట్. సీఎం స్థాయి వ్యక్తితో పాటు వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు వస్తారు, మంత్రులు వస్తారు. చాలా హై సెక్యూరిటీ అవసరం అవుతుంది. సామాన్యులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా, వాళ్ళకి ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి, సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఈ విఐపీ రూట్ ఏదైతుందో ఈసారి చేంజ్ చేయడం జరిగిందండి. సో సీఎం గారికి అయినా, మినిస్టర్స్ అయినా, ఆనరబుల్ జడ్జెస్ అయినా కూడా, అదేవిధంగా పబ్లిక్ కూడా వాళ్ళ మూమెంట్ తోటి వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ సార్. వాట్ ఎవర్ వచ్చే భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విఐపి మూవ్మెంట్ సామాన్యులను ఇబ్బంది పెట్టకుండా అందరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని చూడడానికి, అలాగే ఆయన దర్శనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. అలాగే భద్రతా పరంగా కూడా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నాం అని చెప్తున్నారు జిల్లా ఎస్పీ. కెమెరా పర్సన్ భూపత్తో అనుశ్రీ ఫర్ సాక్షి న్యూస్.